మహానేత కలలుగన్న గుడిసెల్లేని రాష్ట్రం చూడాలన్నదే జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. తండ్రిలాగే జగన్ కూడా మాట ఇస్తే తప్పే మనిషి కాదని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విజయమ్మ ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. తమ కుటుంబంపై ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని విజయమ్మ అన్నారు. వైఎస్ కలలు కన్నట్టుగానే గుడిసెల్లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే జగన్ లక్ష్యం. ఆ మహానేతలో ఉన్న దీక్ష, తెగువ, పట్టుదల జగన్ బాబులో కూడా ఉన్నాయి. ఒకసారి మాట ఇచ్చాడంటే వాళ్ల నాయన మాదిరిగానే ఆ మాట తప్పేవాడు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో విజయమ్మ వైఎస్సార్ జనపేరు నిర్వహించారు. రాజశేఖర రెడ్డి గారిలోని దీక్ష ఉంది, రాజశేఖర రెడ్డి గారిలోని పట్టుదల ఉంది, రాజశేఖర రెడ్డి గారిలోని తెగులు ఉంది, రాజశేఖర రెడ్డి గారిలోని రాజసం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ గురించి తపనపడే మనసుంది, మీ గురించి స్పందించే గుణం ఉంది, పోరాడే తత్వం ఉంది. కాబట్టి జగన్ బాబుని ఆశీర్వదించమని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే మరచిపోవడం చంద్రబాబుకు అలవాటేనని విజయమ్మ విమర్శించారు. 9 సంవత్సరాల్లో ఏ ఘనకార్యం చేశారని, పేద ప్రజలకు ఏం ఒరగబెట్టారని, రైతులకు ఏం మేలు చేశారని, కనీసం ఏ వర్గానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూడా ఏం చేశారని చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా అడుగుతా ఉన్నా, మీ ద్వారా అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాల పాలన మళ్లీ తీసుకొస్తానని చెప్పగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు కనీసం తెలుగుదేశం పార్టీ మరి వేటి మీద వచ్చిందో, ఏ పథకాల మీద వచ్చిందో ఆ పథకాలు కూడా నిలబెట్టుకోలేకపోయినారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. చంద్రబాబు 9 ఏళ్ల పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విజయమ్మ విమర్శించారు. బాబు తన పొలంలో రైతులను చిన్నచూపు చూశారని విజయమ్మ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలను చులకన చేసి మాట్లాడిన ఘనత బాబుదేనంటూ విమర్శించారు.